ఇంకెవరైనా చదవండి, ఆవిడ 6 అయిపోయింది కదా, ఆవిడ వెళ్తారు. సుకన్యను చదివేయమ్మా, లేకపోతే ప్రత్యూష మ్యామ్. ఎవరైనా చదువుతారా? ప్రభావతి చదువుతాం, సత్య కానీ ప్రభావతి కానీ. ప్రభావతి పూజలో ఉంటది అనుకుంటా సార్. Once the pain, Yeah. once the pain body has taken you over, you want more pain. You become a victim or a perpetrator. You want to inflict pain or you want to suffer pain or both. There isn't really much difference between the two. You are not conscious of this, of course, and will vehemently claim that you do not want pain. But look closely and you will find that your thinking and behavior are designed to keep the pain going for yourself and others. If you were truly conscious of it, the pattern would dissolve. For to want more pain is instantly, and nobody is consciously insane. So once the pain body has taken you over, you want more pain. ఎప్పుడైతే మనం చూసాం ఇది దాని మీదే ఆలోచనల మీదనే, మన బాధల మీదనే, కష్టాల మీదనే అది బతుకుతుంది. మనం ఇప్పుడు ఈ డ్రగ్స్కి అలవాటు పడినట్టు ఉంటారు చూడండి. రోజు ఆ టైంకి అది అది ఎక్కకపోతే ఒంట్లోకి వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ చేసుకున్న అలవాటుకి వాళ్ళే బానిసలైపోయి వాళ్ళే రకరకాలుగా ఇది వేసేసుకొని ఆ మందు కనుక ఎక్కించకపోతే ఆ ఇంజక్షను లేకపోతే నోట్ పౌడరు వాటెవర్ ఇట్ ఇస్ వాళ్ళకి వాళ్ళే పొడుచుకోవటము, లేకపోతే ఇంకా బాధపడటము, ఇవన్నీ రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఈ పెయిన్ అనేది కూడా, ఈ పెయిన్ బాడీ అనేది కూడా, అంటే పెయిన్ బాడీ అంటే ఆ బాధ అనే దానికి ఒక ఆకారాన్ని ఇస్తే అది కూడా ఎట్లా అంటే ఇంకా ఎక్కువ బాధను తీసుకుంటారు. ఆ పెయిన్ మనకి ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎక్కడో వాడు స్వర్గంలో ఆనందంలో ఉన్నా అనుకుంటాడు, అది దిగిపోయిన తర్వాత మళ్ళీ కావాలి. దీన్ని కూడా అది అలాగే అనమాట. మందు కొట్టేవాడు ఒక పెగ్గు వరకు బాగానే ఉంటుంది, 2, 3, 4 అయిపోయింది, బాట రాడు. అది రాలేదనుకోండి, వాడి టైం కనుక సాయంత్రం 7:30కి ఎక్కాల్సిన బండి ఎక్కకపోతే వాడికి ఇక ఎక్కడ లేని కష్టాలు, చికాకులన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అదే అనమాట. పెయిన్ బాడీ ఒకసారి కనుక మనం తీసేసుకుంటే అది ఇంకా బాధను కలగజేయడానికి చూస్తుంది. యూ బికమ్ ఏ విక్టిమ్ ఆర్ ఏ పెర్పెట్రేటర్. మనం దానికి బాగానే ఒక విక్టిమ్ అని మనం ఒక దాన్ని ఏది ఎర్రలాగా అయిపోతాం అనమాట. మనమే తయారు చేసుకుని దాన్ని మనమే మన మీదకే తెచ్చుకుంటాం. దాన్ని యూ వాంట్ ఇన్ఫ్లిక్ట్ పెయిన్, అది పెయిన్, ఆ బాధని మనమే గుచ్చుకుంటాము, లేకపోతే ఆ బాధలో నుంచి ఇంకా బాధపడాలని చెప్పి చూస్తుంటాం. లేదు రెండు కూడా. దెర్ ఇజంట్ రియల్లీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. ఒకటి మనకి బాధను కలిగించుకోవటము, లేకపోతే ఆ బాధలో బతకాలనుకోవటము, వీటికి రెంటికి పెద్ద తేడా ఏం లేదు. కానీ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దిస్. కాకపోతే ఈ బాధ ఇంకో బాధను కలగజేస్తుంది, ఇది బాధ మీదనే బతుకుతుంది అని తెలిసేటువంటి స్పృహలో మనం లేము, ఆ ఎరుకులో మనం లేము. అండ్ విల్ వెహమెంట్లీ క్లెయిమ్ దట్ యూ డు నాట్ వాంట్ పెయిన్. లేకపోగా మనం ఏం చేస్తామంటే, నాకు బాధలు వద్దు, విచారాలు వద్దు, నేను ఇవన్నీ పక్కన పెట్టేశాను, నేను సంతోషంగా ఆనందంగా బతుకుతున్నాను అని అనుకుంటూ ఆ బాధలోనే ఉంటాం. But look closely and you will find that your thinking and behavior
ఆర్ డిజైన్ టు కీప్ ద పెయిన్ గోయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. ఒక్కసారి కనుక మనం నాకే బాధలు లేవు, నేను సంతోషంగా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అని మనకి మనం మోసం చేసుకుంటున్నాం. ఒకసారి మనం కనుక తరచి చూసుకుంటే లోపలికి మనం చేసే మన ఆలోచన విధానం కానీ, మన ప్రవర్తన కానీ, ఏదైనా కానీ ఈ బాధని ముందుకు తీసుకెళ్ళేట్టుగానే ఉంటుంది కానీ, మనకి అవతల వాళ్ళకి ఈ బాధను పెంచేట్టుగానే ఉంటుంది కానీ తగ్గించేట్టుగా ఉండదు అన్నమాట. ఇఫ్ యు ఆర్ ట్రూలీ కాన్షియస్ ఆఫ్ ఇట్, ద ప్యాటర్న్ వుడ్ బి సాల్వ్. నువ్వు నిజంగా గనక ఈ బాధని నాకు బాధను కలగజేస్తోంది అని చెప్పి నువ్వు నిజంగా ఎరుకలోకి వస్తే, స్పృహలోకి వస్తే, అంటే ఈ డ్రగ్ తీసుకోవటం వలన నాకు ఈ కష్టాలు వస్తున్నాయి అని చెప్పని ఆ డ్రగ్ అడిక్షన్లో నుంచి, ఆ వ్యసనంలో నుంచి నువ్వు నిజంగా బయటికి రావాలనుకుంటే, నీకు నిజంగా తెలిస్తే, అప్పుడు ద ప్యాటర్న్ వుడ్ డిజాల్వ్. ఈ పెయిన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా కరిగిపోతుంది. ఫర్ టు వాంట్ మోర్ పెయిన్ ఈజ్ ఇన్సెనిటీ. ఎందుకంటే ఇంకా ఎక్కువ బాధ కలగాలి అనుకోవటం ఇన్సెనిటీ, అంటే తెలివి తక్కువ. అండ్ నో బడీ ఈజ్ కాన్షియస్లీ ఇన్సేన్. కావాలని ఎవరు కూడా తెలివి తక్కువగా ఉండరు. ఎప్పుడు ఉంటారు అంటే మన ఆలోచనలు, మన మైండ్ మన స్వాధీనంలో లేకుండా మనం దాని స్వాధీనంలోకి వెళ్ళినప్పుడు మనం ఆ కాన్షియస్ అనేది కోల్పోతాం. సింపుల్. ఎంతసేపు మనం ఆ బాధలోనే ఉండి, ఆ బాధనే పెంచుకుంటూ, ఆ బాధలోనే ఉండిపోయి మనం 24 గంటలు బతికినంత కాలం దాంట్లోనే వెళ్ళిపోతాం. కావాలని చెయ్యం. అసహాయత. బయటికి రావటం ఎలాగో తెలియదు, బయటికి తీసుకొచ్చేదానికి ఎవరో ఒక ఆసరా ఇవ్వరు. అట్లాంటప్పుడు దాంట్లోనే మనం బతికి ఆ పిచ్చిలో, ఆ వ్యసనంలోనే మనం ఉండిపోతాం. బాధే బాధ అనుకుని, బాధని కూడా సుఖం అనుకుంటే ఈ బాధలు లేవు. థ్యాంక్ యూ ఫర్ సన్షైన్, థ్యాంక్ యూ ఫర్ రెయిన్, థ్యాంక్ యూ ఫర్ జాయ్, థ్యాంక్ యూ ఫర్ పెయిన్. సూర్యుడి కాంతి వచ్చినప్పుడు మనం ఎట్లా థ్యాంక్స్ చెప్పి అబ్బాయి అనుకుంటాము, వర్షం వచ్చినప్పుడు కూడా అలాగే 4 రోజులు ముసురు పడితే చికాకు పడిపోతాం. థ్యాంక్ యూ ఫర్ జాయ్, థ్యాంక్ యూ ఫర్ పెయిన్. బాధ అనేది లేకపోతే సంతోషం యొక్క విలువ తెలియదు. తెలుస్తుందా? తెలీదు. దీపం ఉంటేనే చీకటి గురించి తెలిసేది, చీకటి ఉంటేనే దీపం విలువ తెలిసేది. ఆ చీకటిని నువ్వు ఎంత పెద్ద దీపం వెలిగించి ఆ చీకటిని పారదోలుతావు, వెళ్ళగొడతావు అనేది నీ దగ్గర. ముందు చిన్న అగ్గిపుల్ల, తర్వాత చిన్న దీపం, తర్వాత చిన్న లాంతర్, తర్వాత చిన్న పెద్ద లైటు, తర్వాత పెద్ద కరెంటు. ఇవన్నీ మనం పెంచుకుంటూ రావాలి. బాగా చీకటిగా ఉంది, ముందు అగ్గిపుల్ల వెలిగిస్తాం కదా. వెలిగిస్తాం లేదా? చీకటి పోవాలంటే వెలిగిస్తాం కదా. ఆ అగ్గిపుల్ల వెలుతురులో ఎక్కడో కొవ్వొత్తి అక్కడ ఉంది, ఎతుకుతాం. మెల్లగా కొవ్వొత్తి వెలిగిస్తాం. ఒక చీకటిని పోగొట్టడానికి, నీకు వస్తువులు స్పష్టంగా కనపడటానికి నువ్వింత ప్రయత్నం చేసినప్పుడు నీలో ఉన్న చీకటిని పోగొట్టుకోవటానికి నువ్వెందుకు చెయ్యవు? మళ్ళీ కొవ్వొత్తి వెలిగిస్తే చుట్టూ గాలి వస్తే ఎక్కడన్నా ఆ కొవ్వొత్తి ఎక్కడ ఆరిపోద్దు అని చెప్పని దాన్ని అతి జాగ్రత్తగా గాలి తగిలిన ప్లేస్లో పెడతాం కదా తీసుకెళ్ళి. అది కూడా కాకపోతే ఒక్కోసారి ఏం చేస్తాం, ఒక చిన్న లాంతరు, ఉన్నాయా లాంతర్లు? ఇంకా మొబైల్ లైట్స్ వచ్చాయి, ఇంకా లాంతర్లు ఎక్కడ సార్? అడ్రస్ లేవు ప్రజెంట్.
సార్ మనం అప్పుడు కిరసనాయిల్ బుడ్డి కూడా ఉండేది సార్. కిరసనాయిల్ బుడ్డి ఉండేది, తర్వాత లాంతర్లు ఉండేవి, పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి. ఇవన్నీ అవును. ఇవన్నీ మనం మన చుట్టూ ఉన్న చీకటిని లో నుంచి బయటికి రావటం కోసం చేసే ప్రయత్నాలు. కరెంటు పోయింది, కరెంటు పోతే ఎంతసేపు మీరు సెల్ ఫోన్ లైట్లో ఉంటారు? అది ఎంతసేపు ఉంటుంది? అది బ్యాటరీ ఉన్నంతసేపు ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతే చీకటి అయిపోతుంది. అవును కదా సార్, చీకటి. చీకటి అయిపోతుంది. దానికంటే కొవ్వొత్తి ఎక్కువసేపు ఉంటుంది కదా. అవును సార్. అందుకని మనం మన మనసులో, మన ఆలోచనలు, మన దీంట్లో ఉన్న ఆ చీకటిని వెళ్ళగొట్టడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తామా, చేస్తున్నామా? ఏమి చెయ్యం, ఏమి చెయ్యొద్దు కదా. ఆరాటపడి పోరాటం చేస్తే రిజల్ట్ ఉంటుంది సార్, కానీ బయట పరిస్థితులతో కానీ బయట మనుషులతో కానీ కాదు, కేవలం మన మనసుతో చేయాలి సార్. అది ఈ యుద్ధం మీలో మీరు చేసుకోవాల్సిందే, బయటతో సంబంధం లేదు. అవును సార్. ఈ యుద్ధం మీలో మీరు చేసుకుని మీరే గెలవాలి. సార్ మా మాస్టర్ గారిని అడిగితే ఆనంద్ సార్ని, సార్ ఏంటి సార్ ఇంట్లో ఇంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం, అన్ని A to Z పిన్ టు పిన్ కేర్ తీసుకుని ఇంత చేసినా తిరిగి అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ అనేది రాదు, ఎందుకు సార్ ఇదంతా అంటే, అరే నువ్వు వ్యాపారం చేస్తున్నావమ్మా, లేదా మనం ఒక సంసారిక జీవన విధానంలో ఉన్నప్పుడు ఇవ్వడం మాత్రమే చూసుకోవాలి. లాట్ ఆఫ్ లవ్ ఇస్తూ షేర్ చేసినప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. లేదు మనం తిరిగి ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో అది ప్రేమ అవ్వదు, ఆ, వ్యాపారం అవుతుంది. వ్యాపారంలో మాత్రమే ఇవ్వడము తిరిగి పుచ్చుకోవడం ఉంటది. నీకు ప్రేమ కావాలా లేదా వ్యాపారం కావాలా అని అన్నారు. లేదు సార్, ప్రేమ ఎప్పుడైతే నువ్వు బాధ లేకుండా ఉంటావో, ఎదుటివారి బాధను నువ్వు అర్థం చేసుకుంటావు, ఎదుటివారి బాధల నుంచి నువ్వు రియలైజ్ చేయగలుగుతావంటే ఫస్ట్ నువ్వు బాధలో లేకుండా ఉండాలి. నువ్వే బాధలో ఉన్నాను, బాధ ఏదో కష్ట సుఖాలు ఏయో రీజన్స్ చెప్తూ ఉన్నప్పుడు అయితే, నువ్వే ఆల్రెడీ ఉన్నప్పుడు, నువ్వు ఒక ఊబిలో ఉన్నప్పుడు వేరే ఒక ఊబిలోంచి నువ్వు తీసుకురాలేవు. నువ్వు ముందు బయటికి రావడం, బయట ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు మిగతా అదర్వైజ్ నువ్వు ఇంకైనా చేయాలనుకున్నా నువ్వు రీచ్ అవ్వగలుగుతావు అని చెప్పారు. ఎస్ సార్, మనము ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి పరిస్థితులు, కానీ మనం వాటిని ఎలా హ్యాండిల్ చేసుకుని, ఎలా డైజెస్ట్ చేసుకుని, ఏ కోణంలో చూస్తున్నాం అనే దాన్ని బట్టి మాత్రం మన హ్యాపీనెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం టైం ఉందా? No. 15 అయిపోయింది, చూద్దాం. The pain body, which is the dark shadow cast by the ego, is actually afraid of the light of your consciousness. It is afraid of being found out. Its survival depends on your unconscious identification with it, as well as on your unconscious fear of facing the pain that lives in you. But if you don't face it, if you don't bring the light of your consciousness into the pain, you will be focused to relieve it again and again. The pain body may seem to you like a dangerous monster that you cannot bear to look at, but I assure you that it is an insubstantial phantom that cannot prevail against the power of your presence. ఇప్పుడు మనం చెప్తుంది చీకటిని పారదోలటానికి, మనం చీకటిని తీసేయడానికి మనం ఏం చేస్తాం, ఆ ఎఫర్ట్ ఏం పెడతాం, అదే అనమాట.
ద పెయిన్ బాడీ విచ్ ఈస్ ది డార్క్ షాడో కాస్ట్ బై ఈగో ఈజ్ యాక్చువల్లీ అఫ్రైడ్ ఆఫ్ ది లైట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. మన ఎగో నుంచి ఈ పెయిన్ బాడీ ఏదైతే ఉందో మన ఎగోలో మన అహం అనే నీడలో ఇది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఆ కాన్షియస్నెస్ మన స్పృహలోకి రావటానికి మన ఎరుకలోకి వస్తే అది భయపడుతుంది. లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ మన యొక్క ఆ స్పృహ అనేటువంటి ఆ కాంతిలో ఇది ఆ షాడోలో నుంచి బయటికి రాకుండా భయపడుతుంది అనమాట. ఇట్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ ఫౌండ్ అవుట్ అని నన్ను కనుక్కుంటారేమో అని చెప్పి అది దాక్కుంటుంది లోపలికి. ఇట్స్ సర్వైవల్ డిపెండ్స్ ఆన్ యువర్ అన్కాన్షియస్ ఆన్ ది ఐడెంటిఫికేషన్ విత్ ఇట్ యాజ్ వెల్ యాజ్ అన్కాన్షియస్ ఫియర్ ఆఫ్ ఫేసింగ్ ద పెయిన్ దట్ లీవ్స్ ఇన్ యూ. దాన్ని ఆ పెయిన్ బాడీ ఎప్పుడు బతుకుతుంది? మనలో మనం ఆ స్పృహలో లేకుండా ఇదే జీవితం అనుకుంటూ బతుకుతామే, అట్లాంటప్పుడు అది బతుకు. అంతేకాకుండా లోపల నుంచి ఆ భయాన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది అన్నమాట. మనలో ఉన్న భయం ఏదైతే ఉందో ఒక విషయం గురించి కానీ దేని గురించి కానీ ఆ భయాన్ని పెంచుతూ ఉన్నప్పుడే ఆ పెయిన్ మనలో బతుకుతుంది. And but if you don't face it and you don't want to bring the light of your consciousness into the pain, you will be forced to relive it again and again. నువ్వు దాన్ని ఇప్పుడు మనకి ఎవరన్నా పడదు, ఒకళ్ళంటే భయం ఉందనుకోండి, వాడు కనపడినప్పుడల్లా మనకి హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. ఏమంటాడు, మన దగ్గరికి ఏమొస్తాడు, ఏం మాట్లాడతాడు, ఎందుకు వచ్చిన కూడా వీడితో అని చెప్పి పక్క తప్పుకొని వెళ్ళిపోతుంది. అదే ఒక్కసారి ఫేస్ చేస్తాను అనుకోండి, ఏంట్రా అని చెప్పని వాడనకి వెళ్ళిపోతాడు, ఆ భయం పోతుంది. అట్లాగే ఇప్పుడు మనం బండి మీద వెళ్ళేటప్పుడు కుక్కలు వెనకాల పడతాయి, అరుచుకుంటూ వస్తాయి కదా, తెలుసా? కార్లో వెళ్ళినా మోటార్ సైకిల్ మీద వెళ్ళినా టూ వీలర్ కుక్కలు వెనకాల వస్తాయి, అరుచుకుంటూ వస్తాయి, మనం భయపడతాం, ఇంకా ఫాస్ట్గా పోనిస్తాం. అవునా? అది ఎక్కడ పడతాయని చెప్పి ఇంకా ఫాస్ట్గా పోనిస్తాం. అదే ఆపారు అనుకోండి బండిని, ఏమవుతుంది? హే హే అనకుండా ఆపారు, ఏమవుతుంది? ఏం చేస్తాయి? ఏమీ వెనక్కి వెళ్ళిపోతాయి. వాడికి ఏం చేయాలో తెలియదు బేసికల్గా, ఎమ్మడి పడి అరవటమే తెలుసు. కానీ ఒకవేళ ఆగి ఏమిటి అనేది కనుక చూస్తే ఏం చేయాలో వాడికి తెలియదు. ఏంటి ఆగిపోయాడు అని ఇట్లా చూసేసి వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ భయం అనేది అవతల వ్యక్తి గురించి మనం పడేది కూడా అంతే. మనం ఎదురు తిరిగి చూడనంత వరకే దాని ఇది ఉంటుంది. అట్లాగే ఈ కాన్షియస్ పెయిన్ బాడీ కూడా మనం ఎదురు తిరగకుండా దాన్ని ఇష్టపడినంత వరకే అది ఎదురు తిరగడానికి అవకాశం ఇవ్వకుండా దాన్ని మనం ఎప్పుడో భయంలో ఉంచుతుంది. కానీ మనం ఎప్పుడైతే మనం దాన్ని ఫేస్ చేయటానికి ఉండు నేను బాగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఎప్పుడైతే మనం దాన్ని పక్కకు దూసేస్తామో అప్పుడు అది పక్కకి వెళ్ళిపోతుంది. ద పెయిన్ బాడీ may seem to you like a dangerous monster that you can't bear to look at. అదో పెద్ద ఆకారం, రాక్షసుడు. మనం దాన్ని చూడలేము. చూడాలంటే మనకు అది మాన్స్టర్, మన భయం. చూడలేము మనం దాన్ని, ఇంత పెద్ద ఆకారం వికృతంగా ఉన్నదాన్ని. బట్ ఐ అష్యూర్ యూ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్సబ్స్టాన్షియల్ ఫ్యాంటమ్ that cannot prevail against the power of your presence. అది ఆ ఆకారం అనేది ఒక మాయ, ఒక పొగలాంటి. అది ఎక్కువ కాలం నిలబడదు. ఎప్పుడు మన పవర్ ఆఫ్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో, మనం ఇప్పుడు ఈ క్షణాన్ని లేకపోతే మన మనసుని మనం ఎప్పుడైతే దాన్ని నిద్ర లేపి ఆ దాంట్లో నుంచి మనం ఎప్పుడైతే బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నామో అప్పుడు ఈ పొగ అనేది, ఈ పొగ లాంటి ఆకారం వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఫేస్ చేయలేదు. మనం చిన్న
అగ్గిపుల్ల దగ్గర నుంచి ఎట్లా మనం ఇందాక అనుకున్నాము, అదేవిధంగా ఎప్పుడైతే నీ ఆలోచన హే వీడికి భయపడేది ఏంటి, నేను వీటిని వెనక్కి తిరిగి చూద్దాం ఒకసారి అని ఎప్పుడైతే నీకు ఆలోచన అనేది మొదలైందో అప్పుడు ఆటోమేటిక్గా నీ వ్యక్తిత్వం కూడా పెరిగిపోతుంది. నీ వ్యక్తిత్వం, నీ ఆలోచన ధోరణి, సరళి అన్నీ మారినప్పుడు ఈ బాధ, విచారము ఇవన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సమ్ స్ట్రెంగ్త్. ప్రతి వాళ్ళకి కొన్ని ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి, లోపల కొన్ని బలాలు ఉంటుంది. బలాలు బలహీనతలు అందరికీ ఉంటాయి. దురదృష్టవశాత్తు మనం బలహీనతల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, మన బలాల మీద చెయ్యం. యూ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలం మీద ఫోకస్ చేయి, అప్పుడు నీ బలహీనతలు ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. నీకున్న శక్తి మీద నువ్వు ఫోకస్ చేయి. బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీ బలం పెరుగుతున్న కొద్దిగా ఈ బలహీనత చిన్నగా తగ్గిపోతుంది. నువ్వు ఎప్పుడైతే బలంగా తయారవుతావో నీకున్న అవకాశాలు, వచ్చే అవకాశాలని నువ్వు ఉపయోగించుకోవటం మొదలు పెడతావు. నువ్వు అవకాశాలను ఎప్పుడైతే మొదలు పెడతావో నీకు వచ్చే సవాళ్ళన్నీ కూడా తగ్గిపోతాయి. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. థ్రెట్స్ అంటే ఛాలెంజెస్. నీకున్న బలం ఏంటి అనేది నీకు తెలియదు. దాన్ని అనాలిసిస్ అంటాం, స్వాట్ అనాలిసిస్ అంటాం. SWOT. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. థ్రెట్స్ అంటే ఛాలెంజెస్. ఆంజనేయుడికి ఆయన బలం గురించి ఆయన తెలియలేదు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్తే ఆయన తెలిసింది. నిజమే. అక్కడ ఏం చెప్తున్నాడు మనకి, నువ్వు కూడా అంతేరా పిచ్చాడా, నీ బలం నీకు తెలియదు, నీకు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పాలి అని చెప్పి, నువ్వు తెలుసుకో అని. చుట్టూ అలాంటి వారు ఉండేలా మనం చూసుకోవాలి సార్. ఎలాంటి వారు ఉన్నది చెక్ చేసుకోవాలి. అంటే ఆంజనేయ స్వామికి ఎలా పుషప్ చేసి ఆయన ఎలా అయితే ఉన్నారో అలా మనకి కూడా పుషప్ చేసే వాళ్ళు చుట్టూ ఉంటారు కంపల్సరీ. కానీ వాళ్ళ దగ్గర మనం ఉంటున్నామా లేదా, వాళ్ళ సరౌండింగ్స్ మనం ఉండంగా ఉంటున్నామా లేదని మనం చూస్తాం. అట్లాంటి వాళ్ళ దగ్గర మనం ఉండంగా మన బలాన్ని అందుకనే సెల్ఫ్ అనాలిసిస్. ఇదంతా మనకి గోలంతా ఎందుకు, ఆయన వాడు పొగుడుతున్నాడో తిడుతున్నాడో అర్థం కాదు, నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అంటే ఇదంతా ఎందుకు వచ్చింది, మనమే చూసుకుంటే సరిపోయి. ఎప్పుడైతే నువ్వు చూసుకోవటం మొదలు పెడతావో అప్పుడు నీ బలాలు తెలిసినప్పుడు నీ బలహీనతలు ఆటోమేటిక్గా తెలియపోతాయి. అట్లాగే నువ్వు ఎక్కువ ఆనందం, సంతోషం ఇవన్నీ ఎప్పుడు పొందుతావో నీకు నీ శరీరంలో ఉన్న నీ బాధలు, విచారాలు, మనసులో ఉన్నాయన్నీ తగ్గిపోతాయి. అందుకనే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి అందరం కలిసి ఫ్యామిలీతో అలా తిరిగేసి వచ్చామనుకోండి, ఈ పెట్రోల్ సంవత్సరం దాకా వస్తుంది. ఈ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళిన దాకా ఇది సరిపోతుంది. అందుకని అప్పుడు తీర్థయాత్రలు అవి ఇవి అన్నీ బయటికి వెళ్ళడానికి పెట్టారు. తీర్థయాత్రలు అంటే గుడికి వెళ్ళమని కాదు, లేకపోతే ఏదో పుణ్యస్థలానికి వెళ్ళమని కాదు, ఎక్కడో ఒకసారి ఈ ఉన్న సరౌండింగ్స్లో నుంచి బయటికి రా. కొన్నాళ్ళు 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఒకసారి బయటకు వచ్చి ప్రపంచం చూడు. నీకు కొత్తగా కనిపిస్తుంది, నీ ఆలోచన కొత్తగా ఉంటుంది, నీ మాట్లాడేది కొత్తగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇంకా దాంట్లోనే ఉంటావు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళాలని ఆలోచిస్తుంది. ఇవన్నీ మిగిలిన వెనక్కి వెలిగించు చిన్న దీపాన్ని. ఏదో పాట ఏదో ఉన్నట్టుంది, శ్రీశ్రీ గారితో ఎవరిదో. తీర్థయాత్రలకు బృందావనము ధనవంతము
ఎవరో వస్తారని కానీ ఏదో ఈ పాస్ చేస్తారని సెట్ అవ్వదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు. ఎవరు రారు, ఎవరు ఏం చేయరు, నీకు నువ్వే చేసుకోవాలి. కింద పడ్డావులే, నిలబడు. గోడ పట్టుకుంటావు, చెట్టు పట్టుకుంటావు, పక్కన పుల్ల పట్టుకుంటావు. ప్రయత్నం చేయి. నేను నిలబడలేను, నేను కదలలేనంటే అట్లాగే ఉంటావు. మ్యాటర్ ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయండి? సార్ ఒక ఓల్డ్ పిక్చర్ లో ఆ ఛాయాదేవి లేకపోతే సూర్యకాంతం ఏదో తీర్థయాత్రలు పోయి వచ్చి ఏదో పాడుతుள்ள సార్. నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. తీర్థయాత్రలకి వాళ్ళు ఏదో పొయ్యి వస్తారు చూడండి. తర్వాత ఏంటి? నాకు అది గుర్తు రావట్లేదు సార్. ఏదో ఒక సాంగ్ అంట గుర్తు రావట్లేదు అంటున్నా. గుర్తు రాకపోతే ఛాయాదేవి సూర్యకాంతం పేరే రాదు బయటికి. అది వచ్చిందంటే దాంతోపాటు పక్కన అన్ని కూడా కొంచెం లోపల కదిలించాలన్నమాట. ఓకే సార్. సో ఆపేద్దామా? చాలా ఎక్కువైనట్టుంది కదా. ఆపేద్దామా? రికార్డింగ్ స్టాప్ చేయండి.